హాయ్ అండి అందరికీ. ఇవి పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తార్థాలు, ప్రకృతి వికృతులు అన్నీ కలిపి మీకు ఒకే వీడియోలో అందించడం జరుగుతుంది. ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివి రాయడం జరిగింది. థర్డ్ క్లాస్లో లెసన్ వెనకాల ఉన్నవి. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ లాస్ట్లో మనకు అర్థాల్లో కూడా కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి. అవి అన్నీ కలిపి పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తార్థాలు అన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నవే రాయడం జరిగింది. సో చివరి వరకు చూడండి, ఇది మీకు చాలా యూజ్ఫుల్ అయ్యేటటువంటి వీడియో. ఇక్కడ గుంజ అనగా రాట, స్తంభం, నిట్టాడు. రాట, స్తంభం, నిట్టాడు అనే అర్థం. చిన్న అన్న, బాబాయి, పినతండ్రి, చిన్నబ్బ, చిన్నాయన. బువ్వ, అన్నం, కూడు, మెతుకులు. అకలంక అంటే మచ్చలేని చెడు గుణాలు లేనట్టి. మచ్చలేని చెడు గుణాలు లేనట్టి. కలశం, కలశం అంటే చిన్న కుండ. కలశం అంటే చిన్న కుండ, చెంబు అనే అర్థం. కత్తి, ఖడ్గము, కృపానము. తార, నక్షత్రము, చుక్క. ప్రపంచము, లోకము, జగత్తు. పీఠము, గద్దె, సింహాసనం. తర్ఫీదు, శిక్షణ, అభ్యాసం. నానుడి, నానుడి అంటే సామెత, వాడుకగా అనేటటువంటి మాట. ఎడతెగక, విడివకుండా, తెగిపోకుండా. ఎడతెగక అంటే విడివకుండా, తెగిపోకుండా. పాటవం, నేర్పు, సామర్థ్యం. పాటవం అంటే నేర్పు, సామర్థ్యం. సరోవరం అంటే కొలను, చెరువు. సరోవరం అనగా కొలను, చెరువు. కద్దు అనగా కలదు, ఉన్నది అని అర్థం. మోక్షం, విడుపు, విముక్తి. మోక్షం అంటే విడుపు, విముక్తి. పంకం, బురద, మట్టి. నాళ్ళు, నాళ్ళు అంటే చూడండి, రోజులు, ప్రాంతాలు. ఇక్కడ పర్యాయ పదం అవుతుంది. నాళ్ళు అనేది రోజులు, ప్రాంతాలు. నానా అర్థం అవుతుంది. గురుత అంటే గొప్పతనము, బరువు. అలాగే పాటవం అంటే నేర్పు, సామర్థ్యం. వృక్షాలు, చెట్లు, తరువులు, బూరుహములు, మహీరుహములు. చెట్లు, తరువులు, బూరుహములు, మహీరుహములు. తేట తెల్లం, స్పష్టమైన శైలి అంటే పద్ధతి. నెక్స్ట్ వన్ పర్యాయ పదాల్లో నెక్స్ట్ వన్ తల్లి, జననీ మాత. నారి అంటే వెలది, పొలతి, స్త్రీ, చాన. వెలది, పొలతి, స్త్రీ, చాన. తరుణము అంటే సమయము, కాలము. పాపము, పాతకం, దురితం. అశ్వం అంటే గుర్రము, హయము. ఉక్తి అనగా మాట. ఉక్తి అనగా మాట. ఉదకం, నీరు, జలము, సలిలము. నాన్న, జనకుడు, తండ్రి. బసవయ్య అనగా ఎద్దు, వృషభం. బసవయ్య అనగా ఎద్దు, వృషభం. అలాగే పుంగవం చూడండి, ఇంకా మనకి మా అర్థాల్లో వస్తుంది. పుంగవం అని వస్తుంది, అది కూడా ఎద్దే. సంతోషం, ఆనందం, సంతోషం. అనర్గళంగా, ధారాళంగా, అడ్డంకి లేకుండా. ఆచరణ, నడత, నిజ జీవితంలో అమలు చేయడం. ఉబలాటం అంటే కుతూహలం, ఒక పని చేయాలనే కుతూహలంతో కూడిన కోరికను కూడా ఉబలాటం అని అంటారు. ఇది జాతీయం కిందకి వస్తుంది ఉబలాటం అనేది. బొద్దిక అంటే అనుకూలత, స్నేహం. ఘట్టం అంటే సందర్భము, తీరు. గిరాకీ అనగా వెల ఎక్కువ, కొనుగోలుదారుకుండేటటువంటి ఆసక్తి అని అర్థం. కేరింత అనగా నవ్వు, సంతోషంలో వచ్చేటటువంటి ధ్వని. చారెడు అంటే కొద్దిగా ఉంచినప్పుడు ఏర్పడే పరిమాణాన్ని చారెడు అంటారు. సో చేతిలో పట్టినన్ని అనే మీనింగ్ కూడా వస్తుందన్నమాట. చేటు అంటే కీడు అనర్థం. నిశ్చితాభిప్రాయం, దృఢమైన అభిప్రాయం, గట్టి నిర్ణయం. పథకం అనగా ఆలోచన, ప్రణాళిక. నెమ్మి, ప్రేమ, క్షేమం, భద్రం, శుభకరం, శ్రేష్టం. భావన, తలుపు, ఆలోచన. మిన్నక అంటే ఊరక, అప్రయత్నం. ముల్లె అంటే ధనము, మూట. మెలకువ అంటే మేలుకొనుట, జాగృతి. మొరాయించు, మొండిబడు, ఎదిరించు. మూలి, తరగతి, రీతి. మొహమాటం అంటే జంకు, సంకోచించు. రూపుమాపు అంటే నశించడము, అంతరించడం. సంఘాతం అనగా సమూహము, గట్టి దెబ్బ. సంస్కృతి అంటే ఆచార వ్యవహారాలు, నాగరికత. స్ఫూర్తి, స్ఫురణం, ప్రకాశం. అలాగే చూడండి, మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటివి. అఘము అంటే పాపము, దురితము. అధికము అంటే ఎక్కువ, మెండు.
అనలము అంటే అనలం, అనలం అంటే అగ్నివహిని. అబ్ది అనగా సముద్రము, జలది, పాతోది అని కూడా వస్తుంది. సముద్రము, జలది, పాతోది. అశ్వము అంటే గుర్రము, తురగము. చూడండి, గుర్రము, తురగము. స్త్రీ అంటే ఇంతి, వనిత. ఉదకము, నీరు, జలము. ఉర్వి, భూమి, వసుధ. అలాగే మాత అనగా తల్లి, జనని. మేను, శరీరము, స్నేహం. మైత్రి, స్నేహము, నెయ్యము. రణము, యుద్ధము, పోరు. రథము, తీరు, స్యందనం. రాజు అంటే ప్రభువు. చూడండి, రథము అంటే తేరు, స్యందనం. ఇది గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్గా ఉన్నాయి. వృక్షం అంటే చెట్టు, తరువు, భూరుహము, మహీరుహము. సకలం అంటే సర్వము, సమస్తము. స్వర్గం అంటే దివి, నాకం. చూడండి, ఇది కూడా డిఫరెంట్గా ఉంది. స్వర్గం అంటే దివి, నాకం. నెక్స్ట్ వన్, ఉర్వి అంటే భూమి, వసుధ. కన్ను, నేత్రం, నయనం. కపి అనగా కోతి, మర్కటం. ఇది గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్గా ఉంది. కపి అనగా కోతి, మర్కటం. నెక్స్ట్ వన్, కుమారుడు, తనయుడు, పుత్రుడు. కూరిమి అంటే స్నేహము, చెలిమి. కాశీ, వారణాసి, అవిముక్తం. చూడండి, కాశీ అంటే వారణాసి, అవిముక్తం. డెందము అంటే హృదయము, యథ. తండ్రి అంటే జనకుడు, పిత. తరుణము అంటే సమయం, కాలం. అలాగే ధనుజులు అంటే అసురులు, రాక్షసులు. తరుణము సమయము, కాలం. అలాగే దుఃఖము అంటే ఖేదము, బాధ. దుఃఖము అంటే ఖేదము, బాధ. నంది అంటే వృషభము, ఎద్దు. చూడండి, వృషభము, ఎద్దు. ఇందాక మనకు వచ్చింది వృషభం గురించి. పుంగవం అని కూడా మనం చెప్పుకున్నాం అప్పుడు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ వచ్చింది వృషభం, ఎద్దు. అలాగే నారి అనగా స్త్రీ, పొలతి. అలాగే పరులు అంటే వరులు, ఇతరులు. పామరుడు అంటే అజ్ఞుడు, నీచుడు. ప్రతీక, గుర్తు, చిహ్నం. ప్రారంభం అంటే అంకురార్పణ, మొదలు. ప్రాచీనం, ప్రాక్తనము, సనాతనం. భాస్కరుడు అంటే సూర్యుడు, భానుడు. ప్రాణం, ఉసురు, జీవం. మకాం అంటే బస, నివాసం. మదం అంటే గర్వము, పొగరు. అలాగే ఇక్కడ మనకి ప్రకృతి వికృతులు ఇవ్వడం జరిగింది. అంబ అనగా అమ్మ. ఆకాశం, ఆశ్చర్యం, చెరువు. ఆహారం, ఓగిరం. ఉత్తరీయం అంటే ఉత్తరిగం. కథ, కవి, కయి. కాలం, కారు. కార్యము, కర్జము. కుమారుడు, కొమరుడు. గర్భము, కడుపు. త్యాగము, త్యాగము. దిశ. దీపం, దివ్వె. దోషం. ధర్మము, దమ్మము. పుణ్యము. పుస్తకము, పొత్తము. భక్తి. సంతోషం. ఇప్పుడు 7th క్లాసులో ఉన్నటువంటి పర్యాయ పదాలు ఒకసారి చూద్దాం. కాయం, శరీరము, తనువు, మేను, దేహం. కన్ను అంటే నేత్రము, నయనం. తల్లి, అమ్మ, మాత, జనని. అచ్చులు అంటే స్వరాలు, నాదాలు, ప్రాణాలు. అభ్యంతరం, ఆటంకము, అడ్డు. గొంగలి అంటే కంబలి, గొంగడి. పర్వతం అంటే శైలము, గిరి. రాజు, భూపాలుడు, నరేంద్రుడు. కత్తి అనగా ఖడ్గము. కరావాలం, బాకు. పైడి అంటే బంగారం, సువర్ణం, పసిడి, మేలి, స్వర్ణం, కనకం, పుత్తడి. నవనీతం అంటే వెన్న. శుద్ధాంతం అంటే అంతఃపురం. గుర్తుపెట్టుకోవడం కోసం ఇచ్చాను. అద్దం అంటే దర్పణము, ముకురము. చూడండి, ముకురం కూడా అద్దమే. అద్దం అంటే దర్పణము, ముకురం. తండ్రి అంటే అయ్యా, నాన్న. కురులు, శిరోజాలు, కేశాలు, వెంట్రుకలు. నిర్దాక్షణ్యం, దయలేని, మొహమాటం లేని. పెళ్ళగించు అంటే పాదు ఊడి లేచు, వేళ్లతో సహా లేచు అని అర్థం. సత్తువ, బలము, శక్తి. నెపం అంటే మిష, వంక. ఆశ్రయం, భూతం, ఆధారం. ఆపేక్ష అంటే కోరిక, కాంక్ష, మోహం. క్షమ అంటే ఓర్పు, సహనం. భాస్కరుడు అంటే సూర్యుడు, ఇనుడు, ఆదిత్యుడు. కరము అంటే చేయి, హస్తము. సిరి అనగా ధనము, సంపద. భూమి, అవని, పుడమి, వసుధ, ధరణి, భువి. మరి ఇవి పక్కన పెట్టండి. వాక్కులు అనగా అంటే ఇంపార్టెంటే, బట్ ఎక్స్ట్రా నాలెడ్జ్.
వాక్కులు అంటే మూటలు పలుకులు, మాటలు పలుకులు. పరిణయం అంటే పెళ్ళి వివాహం. మొలక అంటే అంకురము విత్తనం. చెట్లు అనగా వృక్షాలు మహీరుహం. బూరుహాలు తరువులు ద్రుమాలు అని కూడా చెట్లే. వృక్షాలు చెట్లంటే వృక్షాలు, మహీరుహములు, బూరుహాలు, తరువులు, ద్రుమాలు. మరి నిత్య ఏకవచనాలు, నిత్య బహువచనాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. వీటి మీద తప్ప ఇంక ఎక్స్ట్రా బిట్లు ఇవ్వట్లేదు. ఇనుము, ఎత్తడి, కంచు, తెలుపు, దీంతోపాటు తెలుపు, ఇవి నిత్య ఏకవచనాలు. బహువచనాలకు వచ్చేసరికి కందులు, మినుములు, పెసలు, వడ్లు, అందరు, ఇవి నిత్య బహువచనాల కిందకు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. చేతులు, కరములు, కిరణములు, ఇది నానార్థం అండి. స్నేహము, నేస్తము, మిత్రుడు, మైత్రి, మనిషి, నరుడు, మానవుడు, సంపద, ఐశ్వర్యం, ధనం, డబ్బు, సిరి. మూర్ఖుడు అంటే అవివేకి, అజ్ఞాని. యథార్థం అంటే సత్యము, నిత్యము, నిజము. పొడమి అనగా భూమి, ధరణి, అవని. ఉత్తరాలు అంటే లేఖలు, జాబులు. బాధ అనగా శోకము, ఏడుపు. పొడమి భూమి, ధరణి, అవని. ఉత్తరాలు లేఖలు, జాబులు. బాధ అంటే శోకము, ఏడుపు. అంకుశము అడ్డు, ఆటంకం. అంకుశం అంటే అడ్డు, ఆటంకం. అనురాగం ప్రేమ, స్నేహం అనేది నానార్థం అండి. అనురాగం అంటే ప్రేమ, స్నేహం అనేది నానార్థం. ఉజ్జీవం అంటే బ్రతుకు, చైతన్యం నానార్థం. ఎరుగు అంటే తెలియ, గ్రహించు. కళ అంటే స్వప్నము, ధని అనేది నానార్థం. కుదురు అంటే పాదు, ఆధారం. కింకిని అంటే గజ్జె, చిరుగంట. గణం అంటే గుంపు, సమూహం. జ్ఞాపకం అంటే జ్ఞప్తి, గుర్తు, ఎరుక. తలం అంటే స్థలము, చోటు. పాతోది సముద్రము, జలది, ఉదది. సముద్రము, జలది, ఉదది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ప్రాధేయపడు అంటే బ్రతిమలాడు, దీనంగా అడుగు. మడి అంటే వరిపురం, మాగాణిపురం. మొన అనగా కొన, చివరి భాగం. పరాక్రమం సామర్థ్యం, పౌరుషం. రిత్త అంటే వట్టి, కల్లా, ఊరక. మొదలు కొంచెంగా కదులు, తిరుగు. మెదలడం అంటే కొంచెంగా కదలడం, తిరగడం. వాడ అంటే వీధి, ఇళ్ళ వరుస. విరమించు అంటే మానుకోను, విశ్రాంతి పొందు. శివ్వంగి అంటే పునుగపుల్లి, కస్తూరి మృగం. రైతు అనగా హాలికుడు, కృషివరుడు, వ్యవసాయదారుడు. 8th క్లాస్ అంటే ఇక్కడ నుంచి. భూమి అంటే అవని, నేల, ధరణి, వసుధ, వసుంధర. వాన అంటే వర్షము, వృక్షము, వృష్టి. వర్షము, వృష్టి. కరువు, క్షామము, కాటకము. ఇల్లు అంటే గృహము, నిలయము, ఆలయము. భార్య, అర్ధాంగి, ఇల్లాలు, సతి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఇవి ఇలాగే ఇవ్వడం జరిగింది కాబట్టి వీటి నుండి బిట్స్ వస్తాయి. ఇలాగే ఇవ్వడం జరిగిందంటే వాటి నుండి బిట్స్ వస్తాయి అన్నమాట. ఇల్లు, గృహము, నిలయం, ఆవాసం. భార్య అంటే అర్ధాంగి, ఇల్లాలు, సతి. అలాగే నీరు అంటే జలము, సలిలము, ఉదకము, తోయము. సంవత్సరం అంటే వర్షము, ఏడాది. పలాయనము పారిపోవడం, పరిగెత్తడం. కార్యం అంటే పని, క్రియ. వీణుల విందు అంటే చెవులకు విందు, శ్రవణపేయం. వెలుగు అంటే ప్రకాశించు, ప్రభాసం, కాంతి. అలాగే చిత్తం అంటే మనస్సు, హృదయం. నిలయం అంటే స్థానం, నెలవు, ఉనికి. రాణి, అంతఃపురశ్రీ, రాజు భార్య, రాజ్ఞ అన్న రాణియే. తీరము, దరి, ఒడ్డు, కూలం. మార్గము, దారి, బాట, పాదం, త్రోవ. నృపాలుడు, రాజు, ప్రభువు, భూపాలుడు. శివుడు, శంకరుడు, భవుడు. మనుజుడు, మత్స్యుడు, మానవుడు. మేను, శరీరము, కాయము. భుజంగము, పన్నగము, పాము, సర్పము, ఫణి. నక్షత్రాలు, చుక్కలు, తారలు. రాజు అంటే నృపాలుడు, భూపాలుడు. ఏనుగు, కొంజరము, కరి, గజము. మాలిన్యము, చెడు, దోషము. కాన అంటే అడవి, వనం. గగనం అంటే ఆకాశము, నింగి, దివి, అంబరం. గగనం అంటే ఆకాశము, నింగి, దివి, అంబరం. అలాగే ఆకులు అనగా పత్రములు, పర్ణములు. పత్రములు, పర్ణములు. మరి సాగరం అంటే సముద్రము, అంబుది, ఉదది, పాతోది. చూడండి ఇందాక వచ్చే కదా సముద్రం గురించి, అవే. ఉదది, పాతోది, అంబోది అని గుర్తుపెట్టుకోండి సాగరంకి. నెక్స్ట్ వన్, రాత్రి అంటే నిషి, రేయి, యామిని. రైతులు, హాలికులు, కృషికులు, వ్యవసాయదారులు. నది అంటే ఏరు, వాగు. సరిత్తు
స్రోతస్విని అన్న నదే, గుర్తుపెట్టుకోండి. షరిత్తు అన్న నది, స్రోతస్విని అనగా నది. మరి మిత్రుడు అంటే వయస్కుడు, సంగాతి, స్నేహితుడు, హితుడు. సంగాతి అంటే మిత్రుడు అని గుర్తుపెట్టుకోండి. తృష్ణ, దాహం, కోరిక. మరి ఇది నానార్థం అవుతుంది. ఇది నానార్థం. దాహము, కోరిక అనేది నానార్థం. చూపు అంటే దృష్టి, ఆలోకనం. శాంకరి, శాంకరి అంటే పార్వతి, కుంజవాహిని, సింహవాహిని. పార్వతి, కుంజవాహిని, సింహవాహిని. అలాగే కూర్మము అంటే కమటము, టాబేలు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి అడుగుతుంటారు. కూర్మము అనగా కమటము, తాబేలు. శౌరి అంటే మురారి, గోపాలుడు. పలుగులు, పక్షి, విహంగం. పలుగులు కాకుండా పులుంగులు అని కూడా వస్తుంది. పులుంగులు అంటే పక్షి, విహంగం. నెక్స్ట్ వన్, అంతఃపురం అంటే హృదయం, మనస్సు. అంతరంగం అంటే హృదయము, మనస్సు. దేహము అంటే శరీరము, కాయం. వృక్షాలు, బూరుహాలు, క్ష్మాజాలు. వృక్షాలంటే బూరుహాలు, క్ష్మాజాలు. అక్షరాల అంటే పూర్తిగా, ఉన్నది ఉన్నట్లుగా అని అర్థం. కృతార్థుడు అంటే ధన్యుడు, కృతకృత్యుడు. కోణం అంటే అంచు, ఇంటిలో ఒక మూల అనే వస్తుంది. ఇది నానార్థం. పగిది అంటే విధము, రీతి. పగిది అనగా విధము, రీతి అనే అర్థం. మరి 7th క్లాస్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి పర్యాయ పదాలు ఆల్రెడీ మనం ఇవి చెప్పుకోవడం జరిగింది. లాస్ట్లో ఉన్నటువంటివి శరము అనగా బాణము, అంబువు. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మనం చెప్పలేదు అనుకుంటా, రాయలేదు చూడండి. అద్దం అంటే దర్పణము, ముకురం. అమ్మ, తల్లి, జనని. ఆపేక్ష, కోరిక, కాంక్ష. అవని అంటే భూమి, పుడమి. ఇలా అంటే భూమి, వసుధ. మరి ఇలా అన్న, అవని అన్న, ఏదైనా అవి మీనింగ్స్ వస్తాయి. మరి ఆశ్రయం అంటే ఆధారం, ఊత. ఆశ్రయం అనగా ఆధారం, ఊత. కత్తి, ఖడ్గము, కరావాలం. కన్ను అంటే నేత్రం, నయనం, దృష్టి. చేయి అంటే కరము, హస్తం. నిద్ర, శయనం, సుప్తి. గుర్తుపెట్టుకోండి, నిద్ర అంటే శయనం, సుప్తి. నెపము అంటే వంక, మిష. సుతుడు, కుమారుడు, కొడుకు. అలాగే మైత్రి, స్నేహము, చెలిమి. పర్వతము, శైలము, గిరి. పాదము అంటే అడుగు, కాలు. భూషణం అంటే నగ, అలంకారం. మైత్రి, స్నేహము, చెలిమి. మేను, శరీరము, కాయం. రాజు, భూపాలుడు, నరేంద్రుడు. రాత్రి అంటే నిశ, యామిని. వైరం అంటే పగ, విరోధి. శరము అంటే బాణము, అంబువు. గుర్తుపెట్టుకోండి, శరము అంటే బాణము, అంబువు. శిశు అంటే చంటి బిడ్డ. శౌరి అంటే శ్రీహరి, విష్ణువు. సిరి అంటే సంపద, ధనం. నెక్స్ట్ వన్, పర్యాయ పదాలు చూడండి. 8th క్లాస్ వెనకాల ఉన్నటువంటివి. అనురాగం అంటే ప్రేమ, స్నేహం. అమితం అంటే మిక్కిలి, అధికం. అరణ్యం అంటే అడవి, కాన. విపినము కూడా అడవే. ఆత్మ అంటే మనస్సు, హృదయం. ఏడాది అంటే 7 సంవత్సరము. ఏడాది అంటే 7 సంవత్సరం అంట. కనకం, బంగారం, పసిడి, స్వర్ణం. ఇలాంటివన్నీ వస్తాయి. నెక్స్ట్ వన్, కన్ను, నేత్రం, దృష్టి. కర్ణము అంటే చెవి, వీను. కుదురు, ఊతం, ఆధారం. కులము అంటే తెగ, జాతి అంట. తెగ, జాతి. గగనము, ఆకాశం, అంతరిక్షం. మరి గర్భం అంటే కడుపు, పిండం. గోవు అంటే ఆవు, ధేనువు. చెట్టు, మాను, వృక్షం, బూరుహము, మహిరుహము. ఇవన్నీ వస్తాయి. జలది అంటే సముద్రము, కడలి. తల్లి అనగా అమ్మ, జనని. దహనుడు అంటే అనలము అన్న అగ్ని. దహనుడు అన్న అగ్నిదేవుడు. దళము, సైన్యము, సేన. దిటవు అంటే శక్తి, ధైర్యం. నెక్స్ట్ వన్, దుగ్ధం అంటే పాలు, క్షీరం. పరాక్రమం, శౌర్యం, పౌరుషం. పల్లం అంటే లోతు, గోయి. పెళ్ళి అంటే వివాహం, పరిణయం. ప్రళయం, యుగాంతం, విలయం. ప్రేమ, పేర్మి, ప్రీతి. ఫాలాక్షుడు అంటే శివుడు, హరుడు. గుర్తుపెట్టుకోండి. మంద, గుంపు, సమూహం. మైత్రి, చెలిమి, స్నేహం. మాను అంటే చెట్టు, బూరుహము, మహిరుహము. ఇక్కడ వస్తాయి కదా ఆల్రెడీ, మాను అని. నెక్స్ట్ రణము, యుద్ధము, పోరు. యుద్ధం అన్న, పోరన్న రణమే. దూడ, పెయ్య. లోటు అంటే లోపము, తక్కువ. వర్ణం అంటే కులము, రంగు. విజయుడు అంటే, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. విజయుడు అంటే అర్జునుడు, గాంధీవి.
అర్జునుడు గాంధీవి. శైలం అంటే కొండ అద్రి. శోకం అంటే దుఃఖము బాధ. శౌర్యం అంటే తేజము ప్రతాపము. శ్రీరాముడు అనగా రాఘవుడు దాశరథి. శ్రీరాముడు అనగా రాఘవుడు దాశరథి. నెక్స్ట్ వన్, అతివ అనగా స్త్రీ ఆడది మగువ. ఆకాంక్ష కోరిక వాంఛ ఈప్సితం. ఇచ్ఛ అనగా ఆశ అనగా ఇచ్ఛ ఈప్స కాంక్ష. ఇవన్నీ ఈ రెండింటికి ఒక్కలానే వస్తాయి మేబీ. ఇల్లు ఆవాసం గృహం నిలయం. ఉన్నతి అంటే వికాసం అభివృద్ధి ప్రగతి. ఉపాధ్యాయుడు గురువు వజ్జ. వడలు అంటే శరీరము మేను దేహము. కథన రంగం అంటే యుద్ధభూమి. కథన రంగం అంటే యుద్ధభూమి. నెక్స్ట్ వన్, రణస్థలి. కలిమి అనగా సంపద ఐశ్వర్యం. కొండ అంటే పర్వతము గిరి అద్రి. కొడుకు అంటే అంగజుడు ఆత్మజుడు తనూజుడు. అంగజుడు ఆత్మజుడు తనూజుడు. కోవెల అంటే గుడి దేవాలయం దేవస్థానం. చిత్తము అంటే మనస్సు హృదయము. ఉల్లమన్న మనస్సే, గుర్తుపెట్టుకోండి. చిత్తం అంటే మనస్సు హృదయము ఉల్లము. మనస్సు హృదయము ఉల్లము. చీర అంటే కోక వస్త్రం. జలం నీరు ఉదకము తోయము. జెండా అంటే కేతనము పతాకము ధ్వజము. తండ్రి అయ్య జనకుడు పిత. తీరము దరి ఒడ్డు కూలం. తేజం అంటే వెలుగు కాంతి ప్రకాశం. నగరం పురము పట్టణము. వీడు అంటే నగరం అంట, గుర్తుపెట్టుకోండి. పరిమళం సువాసన. తావి అంటే పరిమళం అంట. పసిడి అంటే బంగారం స్వర్ణం కనకం. ఫలము అంటే పండు ప్రయోజనం. భార్య అంటే అర్ధాంగి ఆలు ఇల్లాలు. వనిత అంటే పాడతి మహిళ మగువ. సంవత్సరం అంటే వర్షము. ఏడాది వత్సరము. ఏడాది. దిశ అంటే దిక్కు ఆశ. దివి అంటే స్వర్గము ఆకాశము పగలు. మాట అనగా పలుకు సంగతి. వర్షం అంటే వాన వృష్టి. వర్షం అంటే వాన వృష్టి. నెక్స్ట్ వన్, వ్యుత్పత్తార్థాలు ఒకసారి చూద్దాం. శబ్దాల యొక్క అర్థాన్ని తెలిపేటటువంటివే వ్యుత్పత్తార్థం. శబ్దాల యొక్క అర్థాన్ని తెలిపేది ఏది అంటే వ్యుత్పత్తార్థం. ఇది మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. శబ్దాల అర్థాన్ని తెలిపేది ఏమిటి అంటే వ్యుత్పత్తి అర్థం. క్షేత్రము అంటే దైవం వెలిసిన ప్రదేశం దేవాలయం. క్షేత్రము అనగా దైవం వెలిసిన ప్రదేశం దేవాలయం. నగరం అంటే నగం అంటే కొండ వంటి భవనాలు కలది పట్టణము. నగరం అంటే కొండ వంటి భవనాలు కలది పట్టణం. హృదయం అంటే హరింపబడునది గుండె. విద్యార్థి విద్యను అర్జించేవాడు చదువుకునే బాలుడు. మిత్రుడు స్నేహయుక్తమైన వాడు స్నేహితుడు. దాశరథి దశరథుని కుమారుడు రాముడు. దశరథుని కుమారుడు రాముడు. నెక్స్ట్ వన్, గురువు అజ్ఞానమనేటటువంటి అంధకారాన్ని ఛేదించువాడు ఉపాధ్యాయుడు. మరి సూర్యుడు అంటే విక్రమించువాడు వీరుడు. భాస్కరుడు కాంతిని కలుగజేయువాడు సూర్యుడు. శారద అనగా శ్వేతపద్మము పీఠముగా కలది సరస్వతి. శ్వేతపద్మము పీఠముగా కలది సరస్వతి. విద్యార్థి విద్యను అర్జించువాడు చదువుకునేవాడు చదువు నేర్చుకునేవాడు అని మీనింగ్ వస్తుంది. క్షేత్రము అంటే దైవం వెలసిన ప్రదేశం ప్రాంతం దేవాలయం. అక్షరము నశింపనిది. మరి వర్ణము మిత్రుడు అనగా సర్వభూతములయందు స్నేహయుక్తుడే. ఎవరు అంటే సూర్యుడు. అతిథి అంటే తిథ్యాది కాల నియమం లేకుండా ఇంటికి భోజనం వచ్చేవాడు గృహగతుడు. గృహగతుడు అంటే అర్థం అతిథి. మహీరుహము అంటే భూమి యందు మొలచునది చెట్టు. భూమి యందు మొలచునది చెట్టు. శరీరము అంటే నశించునది దేహము. శరీరము అనగా నశించునది దేహము. పక్షి అంటే పక్షములు గలది పిట్ట. పక్షి అంటే పక్షములు గలది పిట్ట. నెక్స్ట్ వన్, వ్యుత్పత్తార్థాలు చూడండి. అమృతము మరణం పొందింపనిది సుధా.
గురువు అంటే అంధకారం అనే అజ్ఞానమును భేదించువాడు ఉపాధ్యాయుడు. అతిథి అంటే తిథి వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనం వచ్చేవాడు గృహాగతుడు. దాశరథి అంటే దశరథుని కుమారుడు శ్రీరాముడు. మరి ధార్మికుడు అంటే ధర్మాన్ని ఆచరించేవాడు పుణ్యాత్ముడు. నగరం అంటే కొండల వంటి పెద్ద భవనములు కలది పట్టణము. పక్షి అంటే ధ్వంసకుడు, పక్షులను ధ్వంసం చేసేవాడు వేటగాడు. భాస్కరుడు అనగా కాంతిని కలుగు చేసేవాడు సూర్యుడు. విద్యార్థి అంటే విద్యను అర్జించేవాడు. మరి విహంగం అంటే ఆకాశంలో వెళ్ళునది పక్షి. శరీరం అంటే రోగాదులచే శిథిలమయ్యేది మేను. సూర్యుడు అంటే విక్రమించేవాడు వీరుడు. మరి హృదయం అంటే హరింపబడినది గుండె. అలాగే విషయాదుల చేత హరింపబడినది మనస్సు. చూడండి, మామూలుగా హరించబడినది గుండె, విషయాదుల చేత హరించబడేది మనస్సు. స్రవంతి అంటే పర్వతాదుల నుండి స్రవించినది నది. ఇక్కడ నానార్థాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే, దళము అంటే ఆకు సైన్య విభాగం. భరతం అంటే భారతదేశం సంగతి. అలాగే ఫలం అంటే పండు ప్రయోజనం. హరి అనగా కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు. అనురాగం ప్రేమ, స్నేహం అనేవి పర్యాయ పదాలే. ఉజ్జీవం అంటే బ్రతుకు, చైతన్యం. కళ అంటే స్వప్నము, ధ్వని. వర్ణము అనగా రూపకము, కులము, రంగు. అలాగే వాసన అంటే సంస్కారము, అనుభూతి. స్వప్నం అంటే కళ, నిద్ర. ఇప్పుడు నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి ఒకసారి చూద్దాం. సీమ అంటే దేశము, ప్రదేశము, రాజ్యము. ఆడు అంటే నర్తించు, చలించు, ఆడవారు. రాలు అంటే పడడము, రాయి, నశించు. పాడి క్షీరము, ధర్మము, న్యాయము. జాడ అనగా విధము, ఆచూకి, దారి. తల్లి మాత పెద్దది, ముఖ్యమైనది, పూజ్యురాలు. ఆశ అంటే దిక్కు, కోరిక. సమయం అంటే కాలము, శబదము, ఆజ్ఞ. పేరు అంటే నామము, కీర్తి, దండ. సమాజము సభ, ప్రజల సమూహం, ఏనుగు. సభ అంటే కొలువు కూటమి, జన సమూహం, జూదము. గడ్డ అంటే భూమి, దుంప, వ్రణము, వడ్డు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, జనని అంటే తల్లి, ఒక జాతి గబ్బిలము, దయ. జనని అనగా తల్లి, ఒక జాతి గబ్బిలము, దయ. కను అంటే చూసు, ప్రసవించు, తెలియు. మతి అనగా బుద్ధి, తలపు, ఇచ్ఛ. పలుకు నింద, ఖండము మాట్లాడు. ధర్మము యాగము, పుణ్యము, న్యాయము. అలాగే కన్ను నేత్రము, బండి చక్రం. పంక్తి అంటే వరుస, సేన. క్షేత్రం అంటే పుణ్యక్షేత్రం, చోటు. ఉత్సాహం ప్రయత్నము, కోరిక. మిత్రుడు అంటే స్నేహితుడు, సూర్యుడు. దిక్కు దిశ, ఆధారం. సకలము సర్వము నిండైనది. పాదము చరణము, కిరణము. దేశము భాగము, రాష్ట్రము. చైతన్యం ప్రాణము, తెలివి. మదనం కాముకత్వం, ఉమ్మెత్త. కాలం సమయం, నలుపు. క్రతువు యజ్ఞము, విష్ణువు. క్రతువు అంటే యజ్ఞము, విష్ణువు. చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. టెక్స్ట్ బుక్లో ఇవి ఇట్లానే ఉన్నాయి కాబట్టి ఇవి ఇంపార్టెంట్. చైతన్యం అంటే ప్రాణము, తెలివి. మదనం అంటే కాముకత్వం, ఉమ్మెత్త. కాలం అంటే సమయము, నలుపు. క్రతువు అంటే యజ్ఞము, విష్ణువు. గుర్తుపెట్టుకోండి. ఇలా నేను ఇచ్చి 6వ మార్క్ ఇచ్చి స్టార్ ఇచ్చానంటే టెక్స్ట్ బుక్లో ఇవి ఇలానే ఇచ్చేసాడనమాట అక్కడ, అంటే ఒక లెసన్ వెనకాల. ఇంపు అంటే ప్రియము, సంతోషము, శోభ. గుణము అంటే స్వభావము, వింటినారి. వరద అనగా వెల్లువ, ఒక నది, దుర్గా. సీమ అంటే పొలిమేర, ప్రదేశము, పొలము. మరి నెక్స్ట్ వన్, ఇవి కూడా టెక్స్ట్ బుక్లో లెసన్ వెనకాల ఒక లెసన్ వెనక ఇచ్చారు. భాష అంటే ఒడ్డు, ప్రయాణం, భాష అని వస్తుంది.
ఒట్టు భాష అంటే ఒట్టు ప్రయాణము భాష. చీరు అంటే పిలుచు గోకు చీల్చు. చీరు అంటే పిలుచు గోకు చీల్చు. రసము అనగా జలము రుచి పసరు. రసం అంటే జలం అంట, రుచి అంట, పసరు అంట. లెస్స అనగా యోగ్యము శ్రేష్టము క్షేమము. ఓకేనండి. నెక్స్ట్ వన్ అంగము అవయవం భాగము శరీరం. అంగం అంటే అవయవం భాగము శరీరం. విహంగం అంటే పక్షి బాణము మబ్బు. విహంగం అనగా పక్షి బాణం మబ్బు. నెక్స్ట్ వన్ శ్రేయము అంటే ధర్మం శుభం మోక్షం. శ్రేయము అనగా ధర్మం శుభం మోక్షం. నెక్స్ట్ వన్ శిఖ అంటే సిగా కిరణం మంట. సిగా కిరణం మంట. కీడు అనగా అపకారం మాలిన్యం తప్పు. అపకారం మాలిన్యం తప్పు అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్ నానార్థాలు టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న ఒకసారి చూద్దాం. అక్షరం అంటే ఓంకారం మోక్షం. అక్షరం అంటే ఓంకారం మోక్షం. అర్థము ధనము కారణము. అర్థం అంటే ధనం అనే అర్థాన్ని ధనమని కూడా అర్థమనే చెప్తాం. ధనము కారణం. అంకురం అంటే మొలక జలము రక్తం. అంకురం అంటే మొలక ఒరిజినల్ మీనింగు, జలము రక్తము. నెక్స్ట్ వన్ కుమారుడు స్కందుడు బాలుడు. కుమారుడు అంటే స్కందుడు బాలుడు. కుమారుడు అనగా స్కందుడు బాలుడు. గంగ అంటే నది భగీరథి. గంగా అనగా నది భగీరథి నీరు. చీరము అంటే నారచీర గోచి రేఖ. చీరము అంటే నారచీర గోచి రేఖ. తార అంటే నక్షత్రము ఓంకారము వాలి భార్య. తార అనగా నక్షత్రం ఓంకారం వాలి భార్య. తీర్థం అంటే నీరు పుణ్యస్థలం. దర్శనం చూపు కన్ను బుద్ధి. దివి స్వర్గము ఆకాశం. ప్రతిష్ట కీర్తి స్థాపన. ఫలము పండు ప్రయోజనం. బ్రతుకు జీవితం జీవితకాలం జీవనోపాయం. నెక్స్ట్ వన్ జీవనోపాయం. మందిరం అంటే గుడి ఇల్లు శరీరం. గుడి ఇల్లు శరీరం. మాట అనగా పలుకు నింద సంగతి. మిత్రుడు సూర్యుడు స్నేహితుడు. రక్తం అంటే ఎరుపు రుధిరం రాగి. చూడండి ఇది మనకు ఆల్రెడీ ఇచ్చారు. వర్షము ఇచ్చారు వాన సంవత్సరం. విహగము అంటే పక్షి పావురం అంట. విహగం అంటే పక్షి పావురము. సంతానం అంటే బిడ్డ కులం. మరి సమాజం అంటే సభ మనుషుల గుంపు ఏనుగు. సీమ అంటే దేశము వరిమడి గుర్తు. సీమ అంటే దేశము వరిమడి గుర్తు. సుధా అనగా అమృతము పాలు సున్నం. ఈ విధంగా వస్తాయి నానార్థాలు. నెక్స్ట్ ప్రకృతి వికృతి ఒకసారి చూద్దాం. అక్షరం అనగా అక్షరము. అక్షరం అంటే అక్షరం. అద్భుతం అబ్బురం ఆర్యుడు అయ్యా. గుర్తుపెట్టుకోండి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కాబట్టి ఇవి అంటే అడిగే అవకాశం ఉంటుంది. ఆశ్రయం అంటే ఆసరా. ఆకాంక్ష ఖర్చు. చంద్రుడు చందురుడు. తీరం దరి. త్యాగము త్యాగము. దీపము దివ్వె. ధర్మం దమ్మం. పట్టణం పత్తనం. ఇక్కడ చూడండి పత్తనం అనేది ప్రకృతి, పట్టణం అనేది వికృతి. నెక్స్ట్ వన్ పంక్తి బంతి. పక్షి పక్కి. ప్రయాణం పయనం. భోజనం బోనం. యోధు జోదు. యత్నం జతనం. రాజు రాయుడు. కర్మము కురుమము. విధం వితం. చూడండి విధం కర్మము అంటే కురుమము. విధం వితం. సంధి సంధి. స్తంభం కంబం. స్థలము తల. స్నానం తానం. నిద్ర నిదుర. బంగారం బంగారు. రాట్టు రేడు. రాట్టు రేడు. గుర్తుపెట్టుకోండి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వన్ అంబ అమ్మ. ఆకాశం ఆకాశం. ఆశ్చర్యం అచ్చరువు. ఆహారం ఓగిరం. ఉత్తరీయం ఉత్తరిగం.
కథ 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 కథ. చూడండి, కథ ఇక్కడ వస్తుంది, కథ అనేది ఇక్కడ వస్తుంది. కవి కయి, కాలం కారు, కాలం అంటే కారు అంట. కార్యం కర్జం. మరి కుమారుడు కొమరుడు, గర్భం కడుపు, త్యాగము త్యాగము, దిశ దశ, దీపం దివ్వె, దోషం దోసం, ధర్మము దమ్మము, పుణ్యము పుణ్యం, పుస్తకము పొత్తము, భక్తి భక్తి, సంతోషం సంతసం. మరి ప్రకృతి వికృతులు సంస్కృతంలోని కొన్ని ప్రకృత పదాలు ప్రాకృత పదాలను తెలుగులోనికి వచ్చాయి, వాటిని ప్రకృతులు అంటారు. మరి వికృతులు అనేవి కొన్ని పదాలు వర్ణలోప, వర్ణాగమ, వర్ణాధిక్య, వర్ణ వ్యత్యాది మార్పుల వలన వికృతులుగా మారాయన్నమాట. మరి ప్రకృతి ఏంటి వికృతి ఏంటి ఒకసారి చూద్దాం. ఇది ఇట్లా మనకి 6th క్లాసులో ఇవ్వడం జరిగిందండి. రథం అరథం అనేది ఆకారం చేరింది, మార్పు ఆకారం అనేటటువంటిది ఎక్స్ట్రా చేరింది. అంగుళీయకం అంటే ఉంగరము, అక్షరాలు పూర్తిగా మారాయి. అప్సర అంటే అప్సర, పాసాలకు బదులుగా చకారం వచ్చింది. చంద్రుడు అంటే చంద్రుడు, అవే అక్షరాలు కొద్ది మార్పు. హితం అంటే హితం, హకార లోపం. సో ఈ విధంగా ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. ఆహారం ఓగిరము, ధర్మము దమ్మము, ప్రాణము పానము, కథ కథ, సంతోషం సంతసం, స్త్రీ అంటే సిరి, దీపం దివ్యె, రోషము రాసం, ఆశ్చర్యం అచ్చరువు, భయం భయం, స్త్రీ ఇంతి, అక్షరము అక్కరము, రాత్రి రాతిరి, ముద్ర ముద్దర, రాజు రేడు రాయలు. నెక్స్ట్ వన్ కవి కయి, విద్య విద్యే, కన్నడు కృష్ణుడు చూసుకోండి. రథం అరథం, కుమారుడు కొమరుడు, ఆజ్ఞ ఆన, భాష భాష, అంబ అమ్మ, నిద్ర నిదుర, ఆశ్చర్యం అచ్చెరువు, ముఖము మొగము, సుఖం సుఖం. ఫలము అంటే పండు, పయసం అంటే పయసు అంటే నీరు, గుర్తుపెట్టుకోండి. బృంగారం బంగారు, కృష్ణుడు కన్నడు. ఇది ప్రతి లెసన్ వెనక ఉన్నటువంటివన్నీ రాయడం జరిగిందండి. లెసన్ వెనక ఒక్కొక్క లెసన్ వెనక ఉన్నవి రాశాను, చివరి ఎండింగ్లో ఉన్నవి కూడా రాశాను. చేష్ట చేత, హృదయం యథ, నిభ అంటే నెపము, నిభ అనగా నెపము, సత్వము అంటే సత్తువ. ఇది చూడండి, పట్టణము అనేది ఇక్కడ రాదు, పత్తనం ఇక్కడ వస్తుంది. పట్టణం అంటే రివర్స్లో నుండి రాయడం జరిగింది, చూసుకోండి. పత్తనమే ప్రకృతి, పట్టణం వికృతి. పుస్తకము పొత్తము, పక్షి పక్కి, ఆశ ఆశ, మూలిక మొలక, దృఢ దిటవు, ఆధారం ఆదరువు, కుమారుడు కొమరుడు, స్వామి సామి. చూడండి, స్వామి సామి. మరి రతనము, సింహము సింగము, భాష భాష, సత్యము సత్తు, అపూర్వము అబ్బురం, ముగ్ధ ముగుద, ఆరం జ్యోతి అరుంధతి ఆరం జ్యోతి, మనుష్యుడు మనిషి, పట్టణము పట్టణము. నెక్స్ట్ వన్ విద్య విద్యే, అగ్గి, హంస అంచ, ధర్మము దమ్మము, ముఖము మొగము, ప్రయాణం పయనం, స్థలము తలము, అలాగే భత్యము, కీరితి, కార్యము కర్జము, ప్రాంతము పొంత, ఆహారం ఓగిరం, ఆశ్రయం ఆసరా, ప్రయాణం పయనం, లక్ష్మి లచ్చి, ప్రేమ పెరిమ, కార్యము కర్జము, ఉద్యోగము ఉద్య, ప్రేమ పెరిమ, ధర్మము దమ్మము, భక్తి భక్తి, నిత్యము నిచ్చెలు, మాణిక్యము మాణికము, హితము హితవు, గర్భము కడుపు, కవిత కయిత, కులము కొలము, ఆజ్ఞ ఆన, అలాగే ఆకాశం వర్షం వరుసము, ప్రయాణం పయనం, చంద్రుడు చందురుడు, గృహము గీము, సముద్రం సంద్రము, సూర్యుడు, అమావాస్య అమావాస, ఆర్య అయ్య, ఉపాధ్యాయుడు వజ్జ, పద్యము, శాస్త్రము చట్టము, పుణ్యము, భక్తి, రేయి రాత్రి, కులము కొలము, మతి,
ఫలము పండు, శర్కర చక్కెర. చూడండి, శర్కర అనేది ఇక్కడ వస్తుంది, చక్కెర అనేది అటు వస్తుంది. పద్యము పద్యము, సంతోషం సంతసం, విజ్ఞానం విన్నాము. ఇక్కడ ఒకటి వస్తుంది చూడండి, గార్ధబము అంటే గాడిద, గార్ధబము అనగా గాడిద. త్యాగం త్యాగం, యముడు జముడు, గుణము గుణము, గుణము అనేది ఇక్కడ వస్తుంది, గుణము అనేది అటు వస్తుంది. సుఖము సుగము, ఘోరము అంటే ఘోరము. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.